చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇక్కడుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. అహంభావంతో విర్రవీగే వ్యక్తుల్ని చిత్తుగా ఓడించడం కాదు, చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయేట్టుగా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ప్రతి ఒక్క ఇంటికి మీరు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క వ్యక్తి తలుపు తట్టే పరిస్థితి మీరు ఉండాలి. ఇది నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, తెలుగుదేశానికి కాదు, జనసేనకు కాదు, ప్రజాహితం కోసరం, మీ అందరి భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే పిలిపించారు, రా కదలి రాని. ఈ పిలుపు ఒక ప్రభంజనంగా మారాలని మరొక్కసారి కోరుకుంటున్నా. ఇక్కడ బూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు. ఏమి కాంబినేషన్ అయ్యా, బ్రహ్మాండమైన కాంబినేషన్. పవన్ తిట్టేదాన్ని తిడితేనే ఆయనకు మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి, అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా. ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడో నాకు తెలియదు. స్థలం కనిపిస్తే మింగేస్తాడు. అక్రమ అర్జీలతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. తమ్మన వారి సత్రానికి చెందిన 1000 గజాలు ఆక్రమించుకున్నాడు. బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో 1.5 ఎకరాలు ఆక్రమణ చేశాడు. బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు. వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో 200 గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు. కృత్తిబెందులో 300 ఎకరాలు బినామీ పేరుతో కొన్నాడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, భూములే భూములు. ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ ని రివర్స్ గేర్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు. నేనుంటే ఎప్పుడో బందరు పోర్టు పూర్తయ్యేది. మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఇప్పుడు అక్కడ అయిపోయింది. అందుకే ఆయన పని అయిపోయిందని సుపుత్రుని తెచ్చాడు. కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. మన కొల్లు రవీంద్ర ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు.